వెల్కమ్ టు బాహువు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విద్యార్థులకు పచ్చకామర్లు సోకినా పట్టించుకొని ఉప ముఖ్యమంత్రి పవన్. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ను మద్యం మాఫియా రాష్ట్రంగా మార్చింది శ్యామల. కల్తీ మద్యంపై సిబిఐ విచారణ చేయాలి. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గత 29 రోజులుగా శాంతియుతంగా నిరసన. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నాము, మార్పు మొదలవుతుంది. కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఉద్దేశంతో వైసీపీ అడుగులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో గణబాబు మీడియా. కారులో తరలిస్తున్న 275 కేజీల గంజాయి స్వాధీనం. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. గౌరవనీయులు నరేంద్ర గారు, శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు, అధికార యంత్రాంగానికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరిమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీరు కూడా మీడియా కూడా తగ్గండి, సెక్యూరిటీ కింద దిగు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురపాం ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు పచ్చ కామర్లు సోకడంతో కురపాం సామాజిక ఆరోగ్య కేంద్రం ఏకలవ్య పాఠశాలను ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సందర్శించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా కురుపాం సిహెచ్సి కూడా వెళ్ళడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు, అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్కి సంబంధించి చాలామంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడడం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నడుస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. 1వ తారీఖున మేము వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి స్కూల్ని విజిట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత స్పందించడం అనేది నిజంగా దురదృష్టకరం. అందులోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక కల్పన చనిపోవడం జరిగింది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 170 మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం, ఎఫెక్ట్ అవ్వడం, ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు, కేసెస్ పెరుగుతున్నాయి.
ఏంటా అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది, ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి చెందడం అనేది అందరూ కూడా చూశారు. మేము ఆ రోజే చెప్పాం, 1వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా, ఆ ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు 1వ తారీఖునే కురుపాన్ సిహెచ్సిలో ఏకలవ్య స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా 1వ తారీఖున. అయితే కేసెస్ అనేవి గురుకులము రెసిడెన్షియల్ స్కూల్ ఉండేసరికి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి స్క్రీనింగ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి స్క్రీనింగ్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్స్కి ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి, లేకపోతే చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ను మద్యం మాఫియా రాష్ట్రంగా మారిందని వైసీపీ మహిళా నేత శ్యామల అన్నారు. నకిలీ మద్యం రాకెట్ పై సిబిఐ దర్యాప్తు జరపాలని, మద్యం దుకాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయాలని, ఈ కోట్లాది రూపాయల కుంభకోణంలో ప్రమేయం ఉన్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. Namaste. Chandrababu Naidu-led coalition government has turned Andhra Pradesh into liquor mafia state. Under their rule, fake liquor factories are running like small business across districts. They produce spurious liquor, fill it in a duplicate bottles and selling it to the innocent people. This poison is taking the lives of innocent people while TDP leaders make crores in profit. From Mulkal Chervu in Chittoor district to Vijayawada, every seizure proves one truth. This TDP network is fully behind this deadly business. To make each bottle, barely it costs 10 rupees, but they earn 90 rupees in profit. This is a multi-thousand crore scam runs with the blessings of Chandrababu Naidu and his party men. When the truth came out, Naidu started his usual blame game, saying the accused as YSRCP cowards. If that's true, why did Naidu give them tickets in 2024 elections? Why did Nara Lokesh and other leaders fund them? The people of Andhra Pradesh know those are the men, Chandrababu Naidu's men, caught red-handed. Now, to cover this crime, Chandrababu Naidu formed a sit. This sit is not meant to find the truth. It is meant to hide it. To be precise, any sit under Chandrababu Naidu is like a shield to protect him and his partners in crime. We YSRCP demand CBI investigation into this whole spurious liquor mafia, statewide raids on liquor shops and belt shops, and strict action against the leaders involved. One thing I would like to say, Chandrababu Naidu and his coalition cannot escape by this diversion games anymore. Make Andhra great again with Jagananna. Johar YSR, Jai Jagan. కల్తీ మద్యంపై సిబిఐ విచారణ చేయాలి. నర్సీపట్నం ఎక్సైజ్ సిఐకి వినతి పత్రం ఇచ్చిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. కల్తీ మద్యంపై సిబిఐ విచారణ చేయాలి. నర్సీపట్నం ఎక్సైజ్ సిఐకి వినతి పత్రం ఇచ్చిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కల్తీ మద్యం అరికట్టాలని నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చి దీనిపైన సిబిఐ విచారణ చేపట్టాలని అన్నారు. కల్తీ మద్యంపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నంలో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి ఎక్సైజ్ ఆఫీసర్లు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
మద్యం నకిలీ మద్యం ఎలాగుందంటే ఒక కుటీర పరిశ్రమల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తయారు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలను కూడా తీసే పరిస్థితి. అందుకనే దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏదైతే తెలుగుదేశం పెద్దలు ఉన్నారో దాన్ని ఏం చేశారు, రాష్ట్రాన్ని అంతా కూడా ఒక మద్యం మత్తులో ముంచే సంగతి మనందరూ కూడా చూస్తున్నాం గత కొన్ని నాళ్ళ నుంచి కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టేశారు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా. కల్తీ మందు తయారు చేయడం, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది రూపాయలు మరి ఈ మధ్య కాలంలో గడిస్తున్న సంగతి చూసాం. మరి ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి చిత్తూరు జిల్లా ఎలాగుందంటే తంబలపల్లి నియోజకవర్గంలో మరకల చెరువులో బయటపడ్డ తెలుగుదేశం పార్టీ వరకు కల్తీ వ్యాపారం బట్టబయలైంది. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు. అది ఏంటి ఎలాగుందంటే నకిలీ మద్యం తాలూకా విధానం ఎలాగుందంటే కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేస్తున్నారో చూసాం అందరం కూడా. దానికి ముడి సరుకుని ఎలా తెచ్చుకుంటున్నారో చూసాం. అలాగే కల్తీ మద్యం బాటిల్ని ఎలా తయారు చేస్తున్నారో చూపించారు. అలాగే వాటి లేబుల్ని కూడా ఎలా తయారు చేయాలో చూసాం. బాటిల్ని పర్ఫెక్ట్గా మరి సీల్ ఎలా వేస్తున్నారు కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పెద్ద కంపెనీ ఈ నకిలీ మద్యం కంపెనీ తెలుగుదేశం పార్టీ హయాంలో మరి చేస్తున్నారు. దాని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా మరి పోటీ చేసిన మరి తమ్మెల్లపల్లిలో పోటీ చేసిన దాసరపల్లి జయచంద్రారెడ్డి వారి తాలూకా పెద్ద ముఠా అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే వీరందరూ కూడా ముఠా అంతా కూడా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేయడం. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గత 29 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారి నిరసనకు మద్దతుగా వస్తున్న రామచంద్ర యాదవ్ ను అడ్డుకోవడంతో వారి తీవ్ర ఆందోళనకు గురై మాకు మద్దతు తెలపడానికి వచ్చిన వారందరినీ అధికారులు దారి మళ్లిస్తున్నారు. దీనికి కారణం విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం ఆదివారం కళింగ వైశ్య సంఘం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ సంఘ సంక్షేమ భవనం సంతోష్ నగర్ కొత్తపాలెంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో సంఘ సంక్షేమ కార్యక్రమంపై సభ్యులు అభినందించారు. కార్యవర్గం ఎన్నిక సందర్భంగా నూతన కార్యవర్గం కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు విశాఖ జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు కోరడ శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గోపాలపట్నం కళింగ వైశ్య సంఘం అధ్యక్షులుగా గెంబలి మధుసూదనరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా బిల్లాసొంటి జగదీష్, కార్యదర్శిగా సింహాద్రి శంకర్రావు, ఉప కార్యదర్శిగా బోయిన భగవాన్, కోశాధికారిగా గుడ్ల మిన్నారావు, ఉప కోశాధికారి శ్రీమతి సిల్లా రాధ, ఉపాధ్యక్షులు తంగుడు గణేష్, ముచ్చేటి కనకరాజు, గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ కోరాడ సూర్యనారాయణ గారిని, మెంబర్లుగా సుధాకర్, నందిని, గణపతిరావు, సంతోష్, నాగేశ్వరరావు, వాసు, ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణారావు, రామారావు మొదలగు వారిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం కళింగ వైశ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజీపేట ఇష్యూ కాదు, నాకు ఆ ప్రజలతో మాట్లాడాలి. వాళ్ళతో ఎవరైనా ఉంటే చెప్పండి. వస్తావమ్మా, నా దగ్గరికి రమ్మా. కలెక్టర్ గారు ఎక్కడికి ఉన్నారు, మీకోసం ఇక్కడికి వచ్చేసాము. ఈ సంబంధించి ఏదైనా విషయం ఉంటే రాజయ్యపేట మాట్లాడతాము. మేడం కూడా ఇక్కడే ఉన్నారు, కానీ సంతోషంగానే మాట్లాడాలి. ఈ విధంగా రాజయ్యపేట నుంచి ఎవరు మాట్లాడతారు చెప్పండి. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నారని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఇక గత ఏడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి, ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశంలో ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు, ఎఫ్ఆర్కే అంటారండి, వాటిని 1% ప్రతి బస్తాలో కూడా కలుపుతాం. దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి. మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన
వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు 100 కిలోల బియ్యంలో 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం. పౌష్టికాహారం పెంచడానికి కోసం మనకు రావాల్సిన న్యూట్రియంట్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం. సో ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు ఇందులో కరెక్ట్. రాబోయే రోజుల్లో కూడా నేను ఇంకో మాట ఇస్తున్నాను, మీకు బహిరంగానే చెప్తున్నాను. నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు, మీరు మెరుగుపడే విధంగా. సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా తప్పకుండా మేము ఆ కార్యాచరణ రూపొందిస్తాం. No. See, today we have distributed smart rice cards also. For the first time, these rice cards have QR codes also. So we are able to get technical data on a real-time basis now. We know exactly where you have gone and taken your ration, from which shop, and how much has that fair price shop dealer has drawn stocks from us. And we can immediately tally. దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి 4,42,00,000 మందికి లబ్ధిదారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి. రాబోయే రోజుల్లో మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు 89% మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం. ఈ 11% వాళ్ళు ఊళ్ళో లేకపోవడం వలన లేదా ఏమైనా వినియోగించుకోవడం లేదా కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య. ఎందుకంటే 5 కోట్ల జనాభాలో ఈరోజు 4,42,00,000 మందికి రైస్ కార్డ్స్. కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఉద్దేశంతో వైసీపీ అడుగులు వేస్తుంది. సోమవారం ఆ పార్టీ నేతలు బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం అలసత్వంపై ఫిర్యాదు చేసింది. అనంతరం వైసీపీ మహిళా నేతలు మీడియాతో మాట్లాడారు. అయితే 170 మంది ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అయితే 65 మంది పిల్లలు, ట్రైబల్ పిల్లలు కేజీహెచ్లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో 2 విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆర్టికల్ 21 హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ని కోరేది ఒకటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన 2 పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదేవిధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెన్సేషన్ అన్నది, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మేము కమిషన్ ముందు పెట్టాము. అదేవిధంగా బేసిక్ ఒక ట్రైబల్ విద్యార్థులు, ఒక ట్రైబల్ పిల్లలు అంటే పూర్వం నుండి మనం చూసుకుంటే ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చే పరిస్థితుల్లోనే ఉండేది కాదు. అది మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలోని పిల్లలు బయటకు వచ్చి చదువుకొని మంచి పొజిషన్ లో ఉంటారని చెప్పి ఎంతో కలగని పేరెంట్స్ అందరూ పంపిస్తే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేక ఒక తాగునీటిలోని మలం కలవడం అన్నది నిజంగా బాధాకరం. అయితే దీన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజ్, తమ్మినేని సీతారాం.
నకిలీ మద్యంపై బెల్ట్ షాపుల నిర్వహణపై ఇచ్చాపురం వైసీపీ సోమవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఇచ్చాపురం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యంతో ప్రజలు అనారోగ్యం పాడవుతుందని, ఇప్పటికే సుమారు 400 మంది మృతి చెందారన్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ బడా నేతలు ఉన్నారని ఆరోపించారు. నకిలీ మద్యాన్ని, బెల్ట్ షాపులను వెంటనే నిరోధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇంత జరిగింది. నకిలీ మద్యం మీద రాష్ట్రం ఇంచుమించు భారతదేశానికే చేరింది. అలాంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దీన్ని ఇమీడియట్గా మీరు అరికట్టండి, అరికట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇది ఖచ్చితంగా అరికట్టాలంటే మీరైనా రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయాలి, లేదు మంత్రి గారు ఉన్నారు కొల్లు రవీంద్ర గారు, ఆయనైనా రాజీనామా చేయాలి. ఏదీ చేయకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఇది ప్రభుత్వం అనుకుంటారా? అందుకు నేను అంటున్నాను, వీఆర్ క్లియర్లీ వీఆర్ డిమాండింగ్ టు with this issue, CM has to resign, nor minister has to resign. మరి వాళ్ళకి అక్కడ చాలా ఏదైతే స్పిరిట్ మరియు కొన్ని రసాయనాలు కల్తీ మందు తయారు చేయడానికి వాటితో పాటుగా మద్యం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో గణబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 90 వార్డ్ టీడీపీ కార్పొరేటర్ బొమ్మిడి రమణ, టీడీపీ నాయకులు నరిపిని సత్యరాజు, యలమంచిలి ప్రసాద్, అనుష మొదలగు వారు పాల్గొన్నారు. డేటా సెంటర్స్కి అయితే పెద్ద ఎత్తున పవర్ వినియోగం ఉంది. సో అలాగే భూ కేటాయింపుల్లో కానీ ఇలాంటివన్నీ కూడా సింప్లిఫై చేస్తూ ఈరోజు కొత్త పాలసీస్ తీసుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు త్వరితగతిని ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం పరిశ్రమలో రావాలి అంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, ఒక సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి ఈరోజు గూగుల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ అయితే వాళ్ళ కార్యకలాపాలు కూడా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో గత 5 ఏళ్ళు అయితే ఎన్ని అయితే పరిశ్రమలు వచ్చాయో దానికి రెట్టింపు ఈ 16 నెలల్లో మనకి ఇన్వెస్టర్స్ వచ్చారు. అది కేవలం ఈ అనుభవం వల్ల, మన ఎఫర్ట్స్ వల్ల సాధ్యపడింది. సుమారు 16 నెలల్లో రాష్ట్రానికి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దీని ద్వారా 9 లక్షల ఉద్యోగాలు కలుగుతున్నాయనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. నిన్న లోకేష్ గారి మాటల్లో కూడా, నిన్న ఒక రివ్యూ కలెక్టర్ ఆఫీస్లో ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చున్నప్పుడు 5 లక్షల మంది ఉద్యోగాల అవకాశాలు త్వరలో రాబోతాయి ఈ రంగంలో. ఈరోజు గూగుల్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్నీ పెట్టడం వల్ల వచ్చే కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తే ఎక్కడికక్కడ ఇప్పుడే ఆ రోడ్స్ కానీ, ఆ ప్లాన్స్ కానీ, మనం ఎక్కడైతే నివాసాలు వస్తాయో వాటన్నిటికీ తగ్గట్టుగా కనుక ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే ఒక పూణే మాదిరిగానో లేకపోతే ఇతరత్ర కొన్ని నగరాలు, ఒక అనుభవంతో ఉన్నటువంటి నగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఈ 5 జిల్లాల కలెక్టర్ని పిలవటం, దాని ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పడం, మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ, ఈ సంస్థలు వచ్చేటువంటి ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయో ఆ ల్యాండ్ పార్సెల్స్ ఫ్యూచర్లో మనం ఎక్కడైతే ఇవ్వబోతున్నామో అక్కడికి యాక్సెస్ ఏ రకంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఒక చాలా ప్రణాళికతంగా వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి. కార్లు తరలిస్తున్న 275 కేజీల గంజాయిని స్వాధీనం. గంజాయితో పట్టుబడ్డ నిందితులతో జిల్లా ఎస్పీ. అనకాపల్లి కారులో తరలిస్తున్న 275 కేజీల గంజాయి స్వాధీనం. గంజాయితో పట్టుబడ్డ నిందితులతో జిల్లా ఎస్పీ
అనకాపల్లి జిల్లా చోడవరం గౌరీపట్నం జంక్షన్ వద్ద కారులో తరలిస్తున్న 275 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం వద్ద గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్ తరలించేందుకు కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసుకు సంబంధించి బిసోయి మోహన్ బాబు, విజయ్ కుమార్, వంతల వెంకటరావుని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో 3 నిందితులను పట్టుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, చోడవరం సిఐ అప్పలరాజు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది, ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. టోటల్ 275 కేజీస్ గాంజా మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా 2 పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో 3 అక్యూజ్ని మనం పట్టుకున్నాము. వాళ్ళ 3 మాకవరం పంచాయతీ ముంచింగ్పుట్ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు. దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింగ్పుట్ మండల్ నుంచి మనకి వచ్చింది. ఫర్దర్ ఇంటరోగేషన్ లోనే మనకి ఏం తెలిసింది దట్ A1 అలాంగ్ విత్ దేర్ టీమ్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ సారథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారి దగ్గర నుంచి ర్యాలీగా కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించిన అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నేటి వరకు పెందుర్తి నియోజకవర్గం చరిత్రలోనే లేని విధంగా ఎమ్మెల్యే పంచకర్ల అండదండలతో నకిలీ మద్యం అమ్మకాలు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు. పర్మిట్ రూముల పేరిట జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు సరగడం చిన్నప్పల నాయుడు, గండి రవి, దేవి సాంబా, వినోద్, గోరపల్లి శ్రీను, కోరాడ చందు యాదవ్, పీతల విష్ణు, కొలుసు ఈశ్వర్రావు, రాపర్తి మాధవరావు, దాసరి సురేష్, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పూర్తిగా ఈ కల్తీ మద్యం అన్నదాన్ని అరికట్టి ఎంతోమంది ప్రజల తాలూకా ప్రాణాలు కాపాడుతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మందు ప్రియులు పొట్ట కొట్టావు జగన్ అని చెప్పన్నారు. ఇవాళ మీరు చేస్తున్నదేంటి? ఇలా కల్తీ మద్యం ద్వారా ప్రజలు ప్రాణాలే తీస్తున్నారు.